చెప్పినట్టే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భార్గవరెడ్డి ఆ వీడియోలను వైరల్ చేశారు. వైకాపాతో కుమ్మక్కే కులచిచ్చు పెట్టేలా కుట్రపూర్తి వ్యాఖ్యలు. నేరం అంగీకరించిన పోసాని నేరాంగీకార పత్రం కోర్టులో సమర్పించిన పోలీసులు. వైకాపా నేత రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ప్రెస్ మీట్లు ప్రసంగాల్లో తాను అసభ్య దోషంలో రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాను సినీ నటుడు వైకాపా నాయకుడు పోసాని కృష్ణమూర్తి అంగీకరించారు. వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసేవారని చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా వైకాపాకు రాజకీయంగా లబ్ధి కలిగించాలని కుట్రతోనే వారితోనే కుమ్మక్కై ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారని వివరించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయిన పోసాని పోలీసులు ఎదుటి నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకార పత్రంపై సంతకం చేసిన గురువారం రాత్రి పోలీసులు కోర్టులో సమర్పించిన నేరాంగీకార పత్రం ప్రధాన అంశాలు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన భార్య పిల్లల గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడాను. ఆయన అభిమానులను రెచ్చగొట్టారు. రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా వ్యాఖ్యానించాను. మంత్రి నారా లోకేష్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశా, అశ్లీల పదజాలంతో విమర్శించా అంటూ వీటన్నిటికీ కారణం సజ్జలే అన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే